నమస్కారం వీక్షకులకు దీపావళి పర్వదిన శుభాకాంక్షలతో సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా దీపావళి ఆస్థానం. స్వామివారి మూలమూర్తికి ఉత్సవమూర్తులకు నూతన పట్టు వస్త్రాల సమర్పణ, రూపాయి హారతి, ప్రత్యేక హారతుల నివేదన. ఈ దీపావళి ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలి. ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేసిన పలువురు ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు. చిత్తూరు జనసేన పార్టీ కార్యాలయంలో అంగరంగ వైభవంగా దీపావళి వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. భారతదేశ ఐక్యతకు, సమగ్రాభివృద్ధికి ఉక్కు మనిషి చేసిన కృషి మరువలేదు. బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ 149వ జయంతి వేడుక. ఇక వార్తల్లోని వివరాలు. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో 3 రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు పూర్ణాహుతితో వైభవంగా ముగిశాయి. ఇందులో భాగంగా ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాల, కొలువు నిర్వహించారు. యాగశాల వైదిక కార్యక్రమాల అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవాలకు స్నపన తిరుమంజనం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు. సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఆ తర్వాత యాగశాల వైదిక కార్యక్రమాలు పూర్ణాహుతి నిర్వహించారు. విష్ణుమావాహయాచమన పుష్పగంధ ధూపదీపాన్ సమర్పయామి. శాంతా సామే శాంతా సుజగోశాంతిర్వనస్పతయ శాంతిర్గో శాంతిర్గో ప్రశ్నేరక్రమేద సాధన్మాతరం పురః. ఈ కార్యక్రమంతో పవిత్రోత్సవాలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈఓ గోపీనాథ్, సూపరింటెండెంట్ రమేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్, ఆలయ అర్చకులు, ఆర్జితం ఇన్స్పెక్టర్ ధనశేఖర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర పరిపూర్ణ అనుగ్రహ తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థలో బుధవారం సాయంత్రం ఆయుధ పూజ ఘనంగా జరిగింది. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ ఉపాధ్యక్షురాలు ఎన్ మౌర్య వాహనాలకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షురాలు ఎన్ మౌర్య మాట్లాడుతూ, ఈ దీపావళి వేళ అందరి కుటుంబాల్లో వెలుగులు నిండాలని, అందరూ ఆయురారోగ్యాలతో జీవించాలని అన్నారు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఆయుధ పూజ కార్యక్రమంలో తుడా సెక్రటరీ వెంకటనారాయణ, సూపరింటెండింగ్ ఇంజనీర్ కృష్ణారెడ్డి, ఏఏ రవీంద్రయ్య, ఎల్ఏఓ సుజన, ఏఏఓ సుగుణ, పిఓ దేవికుమారి, మోహన్ తదితరులు పాల్గొన్నారు. నగరంలో పారిశుధ్యాన్ని పెంపొందించి పచ్చదనాన్ని పెంపొందించడంలో పారిశుధ్య కార్మికుల పాత్ర కీలకమైనదని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పారిశుధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు, పారిశుధ్య కార్మికుల ఆరోగ్య రక్షణకు అన్ని విధాలా కృషి చేస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య సంయుక్తంగా అన్నారు.
బుధవారం సాయంత్రం తిరుపతి కచ్చపి ఆడిటోరియంలో స్వచ్ఛ దివాళీ శుభ దివాళీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కమిషనర్ ఎన్ మౌర్యలు పాల్గొని పారిశుద్ధ్య కార్మికులకు పీపీఈ కిట్లు, బట్టలు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ దీపావళి పండుగను నగర ప్రజలందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలన్నారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుపతి పుణ్యక్షేత్రానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు. వారందరూ కూడా తిరుపతి నగరంలో పారిశుధ్యాన్ని పరిశీలిస్తుంటారని అన్నారు. నగరపాలక సంస్థలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు చక్కగా పనిచేస్తేనే తిరుపతి పవిత్రత, పరిశుభ్రత బాగుంటాయన్నారు. తిరుపతి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత మీ చేతుల్లోనే ఉందన్నారు. ఆరోగ్య పరిరక్షణ కోసం IOCL కంపెనీతో కిట్లు పంపిణీ చేస్తున్నామన్నారు. మీకు అన్ని విధాలా సహకరిస్తామని, మీరు నగరంలో పరిశుభ్రత, పచ్చదనం పెంపొందించేందుకు కృషి చేయాలని అన్నారు. అనంతరం కమిషనర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ తిరుపతి నగరపాలక సంస్థలో పనిచేస్తున్న మనందరూ వసుదైక కుటుంబంగా పనిచేస్తేనే నగరం శుభ్రంగా ఉంటుందని తెలిపారు. ప్రతిరోజు పారిశుధ్య పనులు చేయడం ఒక ఛాలెంజ్ లాంటిదని, దీన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్న ప్రతి పారిశుధ్య కార్మికునికి అభినందనలు తెలిపారు. మీ రక్షణ మా బాధ్యత అని, మీరు ఆరోగ్యంగా ఉండడం కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. ప్రతి సంవత్సరంలా కాకుండా ఈసారి మీకు బట్టలు, నూనె తదితరాలతో పాటు ప్రత్యేకంగా పీపీఈ కిట్లు అందజేస్తున్నామని అన్నారు. మీ అందరి ఆరోగ్యం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తామన్నారు. ఇప్పుడు PM జీవన్ జ్యోతి, PM జీవన్ సురక్ష, అటల్ పెన్షన్ వంటి ప్రత్యేక పథకాల ద్వారా ఆపద ఏర్పడినప్పుడు మీకు సహాయం చేయడం జరుగుతుందన్నారు. వృత్తిపరంగా మీకే సమస్యలు ఉన్నా హెల్త్ సెంటర్ ఆఫీసర్నైనా తననైనా కలిపిస్తే వెంటనే పరిష్కరిస్తామన్నారు. పెన్షన్, PF వంటివి సక్రమంగా జమ అయ్యేలా అన్ని చర్యలు చేపట్టామన్నారు. ఆరోగ్యంగా ఉంటూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తుడా మాజీ చైర్మన్ నరసింహ యాదవ్, అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, DEలు మధుబాబు, రమణ, శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య, సుమతి, హోటల్ యాజమాన్య సంఘం నాయకులు అంజీ, సత్య తదితరులు పాల్గొన్నారు. వేదాధ్యయనం పూర్తి చేసుకున్న విద్యార్థులకు నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు అందజేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సభ్యులు చిత్రపు హనుమంతరావు హర్షం వ్యక్తం చేశారు. బ్రాహ్మణ బంధువులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలలో మరొక హామీని నెరవేర్చినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సభ్యులు చిత్రపు హనుమంతరావు కృతజ్ఞతలు తెలియజేశారు. వేద విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులకు మొదటి విడతగా సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, విజయవాడ, శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీశైలం దేవస్థానాలకు అనుబంధంగా ఉన్న వేద పాఠశాలల్లో వేదం నేర్చుకున్న విద్యార్థులకు నిరుద్యోగ భృతిగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వేద విద్యార్థులను 600 మందిని గుర్తించి వారికి నెలకు 3,000 రూపాయల చొప్పున ఇవ్వడానికి ప్రభుత్వం బుధవారం GOMS నెంబర్ 242 ద్వారా నిధులు విడుదల చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సభ్యులు చిత్రపు హనుమంతరావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం మరియు తెలుగుదేశం పార్టీ తమ మేనిఫెస్టోలో బ్రాహ్మణులకు ఇచ్చిన వరాల్లో అత్యంత ముఖ్యమైనది వేద విద్యార్థులకు వేదం నేర్చుకుని విద్య పూర్తి చేసుకుని నిరుద్యోగులో ఉన్నటువంటి వేద విద్యార్థులకు నిరుద్యోగ భృతి ప్రకటించి ఉన్నారు. దాని దరిమిల ఈరోజు GOMS నెంబర్ 242 ద్వారా నిధులు విడుదల చేసినందుకు, అలాగే రాష్ట్రంలోని వివిధ వేద పాఠశాలలో చదువుకున్న విద్యార్థులని ఒక 600 మందిని సెలెక్ట్ చేసి వారందరికీ కూడా నిరుద్యోగ భృతికి నిధులు విడుదల చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మరియు విద్యా IT శాఖ మంత్రులు శ్రీ లోకేష్ బాబు గారికి ఈ బ్రాహ్మణ బంధువులందరి తరఫున, వేద విద్యార్థుల తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మరిన్ని త్వరలోనే బ్రాహ్మణ్ కార్పొరేషన్ను కూడా ప్రభావితం చేసి దానికి కూడా నిధులు విడుదల చేసి దాన్ని కూడా పూర్తి స్థాయిలో తీసుకురావాల్సిందిగా మనవి చేస్తున్నాం. ప్రపంచంలోనూ మరియు దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో మరియు స్కిల్ డెవలప్మెంట్ శాఖ మంత్రులు నారా లోకేష్ సారథ్యంలో ఆంధ్ర రాష్ట్రంలోని 15 నుండి 59 సంవత్సరాల మధ్య వయసు గల వ్యక్తులకు సంబంధించిన విద్యార్హతలు, ఉద్యోగ అనుభవం మరియు వారి మెరుగైన ఉద్యోగ ఆసక్తులను సేకరించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధిగా తీర్చిదిద్దేందుకు బృహత్ స్కిల్ సెన్సెస్ సర్వే చేపట్టనున్నామని తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తెలియజేశారు.
ఇప్పటికే గుంటూరు జిల్లా మంగళగిరి అలాగే తాటికుంట నియోజకవర్గాల్లోని తుళ్లూరు మండలం పరిధిలో స్కిల్ సెన్సస్ సర్వేను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టి పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో నవంబర్ మొదటి వారంలో ప్రారంభం కాబోతున్న స్కిల్ సెన్సస్ సర్వేలో భాగంగా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర సూచనల మేరకు జాయింట్ కలెక్టర్ ముఖ్య అతిథిగా వచ్చేసి ఈ స్కిల్ సెన్సస్ సర్వే క్వాలిటీగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి కుటుంబాన్ని కలిసి జాగ్రత్తగా సర్వే చేయాలని, ఏ చిన్న తప్పిదం జరగకుండా చూడాలని, మన జిల్లా బెస్ట్ క్వాలిటీ సర్వేగా ఉండాలని ఈ సందర్భంగా అందరికీ తెలియజేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రతి మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఉన్న ఒక టెక్నికల్ అసిస్టెంట్, ఎంపీడీఓ తరఫున సెక్రటేరియట్లోని జీఎస్డబ్ల్యూ డిపార్ట్మెంట్, ఒక డిజిటల్ అసిస్టెంట్, అలాగే ఒక వెల్ఫేర్ అసిస్టెంట్ ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధి కల్పన అధికారి వెంకటరమణ, సుశీలాదేవి, డిపిఓ మరియు జిల్లా జీఎస్డబ్ల్యూ ఆఫీసర్, అలాగే గూడూరు, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట డిఎల్డీఓస్ విచ్చేసి సూచనలు, సలహాలు అందజేశారు. రాయలసీమ పర్యవేక్షణ అధికారి ఎన్ శ్యామ్మోహన్, మాస్టర్ ట్రైనర్ సి వెంకట్రావు మరియు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఆర్ లోకనాథం సర్వే చేపట్టబోయే ఎన్యూమరేటర్లకు శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేశారు. Kindly don't give data just for purpose of data. 100% share fast. You have to do this in a quality manner. Go to the person, ask what skill he has, what skill he wants. In Andhra Pradesh, live in rural areas, agricultural background. Your own friends, colleagues who have done engineering, who have done other courses, but might not have a job according to their aptitude or their wishes. So for this skill census is being conducted to map their skills. So three persons each bundle. So this skill census is being conducted as per the advice and directions of the Honorable Chief Minister and the Honorable Minister. This is a very, very important task. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. తిరుపతి జిల్లా సమన్వయ అభివృద్ధి మరియు పర్యవేక్షణ కమిటీ దిశ సమావేశం నిర్వహణ ద్వారా జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు సమన్వయంతో అందేలా అధికారులు చిత్తశుద్ధితో ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని దిశ కమిటీ చైర్పర్సన్ తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి, చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, కో చైర్పర్సన్, మెంబర్ సెక్రటరీ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర సంయుక్తంగా పేర్కొన్నారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో తిరుపతి జిల్లా సమన్వయ అభివృద్ధి మరియు పర్యవేక్షణ కమిటీ దిశ సమావేశం తిరుపతి ఎంపీ అధ్యక్షతన చిత్తూరు ఎంపీ కో చైర్పర్సన్గా జిల్లా కలెక్టర్, మెంబర్ సెక్రటరీ దిశ హోదాలో నిర్వహించగా నెల్లూరు జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు, జేసీ శుభం బన్సల్, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నారపురెడ్డి మౌర్య, మండల ఎంపీపీలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. తిరుపతి ఎంపీ చైర్పర్సన్ దిశ హోదాలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. ఇది తొలి సమావేశమని తెలిపారు. వచ్చేసారి నిర్వహించే సమావేశానికి లక్ష్య సాధనలో పురోగతి సాధించి సంబంధిత అధికారులు పూర్తి వివరాలతో హాజరు కావాల్సి ఉంటుందని, గైర్హాజరైతే నోటీసులు పంపి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాలతో పోటీపడి పనిచేసి లక్ష్య సాధన దిశగా అధికారులు అప్రమత్తంగా పనిచేసి జిల్లాను ముందంజలో నిలపాలని కోరారు. అధికారులు నిబద్ధతతో పనిచేయాలని, నిష్పక్షపాతంగా పనిచేసి అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని అన్నారు. అర్హులైన వారికి కేంద్ర ప్రభుత్వ పథకాలను అందేలా చూడాలని, ఎవరైనా అడ్డుకుంటే పై స్థాయిలో ఫిర్యాదు చేయాల్సి ఉంటుందని తెలిపారు. చిత్తూరు ఎంపీ కో చైర్పర్సన్ హోదాలో మాట్లాడుతూ కేంద్రం నుండి రాష్ట్రాల్లో సుమారు 54 పథకాలు అమలులో ఉన్నాయని, వీటి అమలు తీరు పేద ప్రజలకు సక్రమంగా అందుతున్నాయా లేదా అని సమీక్షించుకుని వాటిని సక్రమంగా వినియోగించుకోవడం కోసం చర్యలు తీసుకునేందుకు ఈ సమావేశం ఉద్దేశించబడిందని తెలిపారు. కొన్నింటిలో పూర్తి కేంద్ర ప్రభుత్వ పథకాలు, మరికొన్ని కేంద్ర రాష్ట్ర భాగస్వామ్యంతో అమలయ్యే పథకాలు ఉంటాయని, వాటిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ తదితర వర్గాల వారికి కేంద్రం నుండి రాష్ట్ర, జిల్లా, గ్రామ స్థాయి, పట్టణ, వార్డు స్థాయి వరకు ప్రభుత్వ ఫలితాలు సక్రమంగా అందేలా అధికారుల పనితీరు ఉండాలని తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సభ్య కార్యదర్శి హోదాలో మాట్లాడుతూ కేంద్రం నుండి అమలవుతున్న పథకాలను సమన్వయంతో అమలు కోసం జిల్లాలో సమన్వయ అభివృద్ధి మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశం 3 నెలలకు ఒకసారి నిర్వహించుకునేలా కేంద్ర ప్రభుత్వ నిర్దేశాల మేరకు నిర్వహించుకుంటున్నామని ప్రధానమంత్రి ఈ అంశంపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తుంటారని అన్నారు. అర్హులైన పేదలకు లబ్ధిదారులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజా సంక్షేమ పథకాలను అందించాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. తదుపరి సమావేశం వచ్చే సంవత్సరం జనవరి 3వ వారం ఉంటుందని తెలిపారు. సమావేశానికి సంబంధించిన సమాచారం సభ్యులకు ఇవ్వబడుతుందని, పూర్తి స్థాయిలో ఒక రోజంతా ఈ సమావేశాన్ని నిర్వహించడానికి చర్యలు తీసుకుంటామని, కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు అందే ప్రతి శాఖ ఈ సమావేశానికి తప్పక హాజరు కావాల్సి ఉంటుందని తెలిపారు. దిశ సమీక్షలో చైర్పర్సన్, కో చైర్పర్సన్ సమీక్షిస్తూ వ్యవసాయ శాఖ పెస్టిసైడ్ వాడకం, భూసార పరీక్షా కేంద్రం, CCRC కార్డులు, క్రాప్ ఇన్సూరెన్స్ అంశాలపై అధికారులు వివరిస్తూ భూసార పరీక్షా కేంద్రం ఒకటే ఉందని, ఇంకా అవసరం ఉందని తెలుపుతూ నివేదిక అందిస్తామని తెలిపారు. గాజులమన్యం షుగర్ ఫ్యాక్టరీ రీఓపెనింగ్ కోసం సభ్యులు కోరగా వచ్చే నెల మొదటి వారంలో అక్కడి రైతులతో చర్చించి కోఆపరేటివ్ అధికారులతో కలిసి కమిటీ ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ఎన్టీఆర్ హౌసింగ్ పురోగతి మెరుగ్గా ఉండాలని సూచించారు. టిడ్కో నిధుల లేమితో పనులు పురోగతి లేదని అధికారులు తెలిపారు. పీఎం ఉజ్వల యోజనపై గ్యాస్ సిలిండర్లపై గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. సివిల్ సప్లైస్ బియ్యం పక్కదారి పట్టకుండా చూడాలని, అలాంటివి గుర్తిస్తే కేసులు నమోదు చేయాలని, వాటి వివరాలు తదుపరి సమావేశంలో సమర్పించాలని స్పష్టం చేశారు. ఎంపీ ల్యాడ్స్ నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలని, మంజూరు చేసిన పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని అన్నారు. అలాగే సంక్షేమ వసతి గృహాల అధికారులు హాస్టళ్లలో మరుగుదొడ్లు, కిచెన్ వంటి వాటికి మరమ్మతుల కోసం అంచనాలు, సీసీ రోడ్లు, డ్రైన్లు తదితర నిర్మాణాలకు నిబంధనలకు లోబడి వినియోగించాలని సూచించారు. CSR నిధులు కూడా వినియోగానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామీణ కౌశల్ యోజన కింద నిరుద్యోగ యువతకు శిక్షణనిచ్చి ఉపాధి కల్పన ఇచ్చేలా చూడాలన్నారు. ప్రజలందరి జీవితాల్లో ఈ దీపావళి పండుగ వెలుగులు నింపాలని, ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో జాగ్రత్తలు పాటిస్తూ దీపావళి పండుగను జరుపుకోవాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి మరియు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తదితరులు బుధవారం ఓ ప్రకటనలో దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి పండుగ చెడుపై మంచి యొక్క విజయానికి ప్రతీకాన్ని, చీకట్లు పారద్రోలి వెలుగులు నింపే పండుగని, ప్రజలందరూ సుహృద్భావ వాతావరణంలో పండుగను ఆనందంగా జరుపుకోవాలని, అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లేలా భగవంతుని ఆశీస్సులు జిల్లా ప్రజలందరిపై ఉండాలని, వారికి అంతా మంచే జరగాలని ఆకాంక్షిస్తున్నామని ఆ ప్రకటనలో తెలియజేశారు. తిరుపతి నగర ప్రజలకు దీపావళి పండుగ సందర్భంగా తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుని దీపావళి పండుగను సురక్షితంగా హరిత బాణాసంచా కాల్చుకోవాలని, వాతావరణ కాలుష్యం కాకుండా చూడాలని సూచించారు. టపాసులు కాల్చుకునే సమయంలో ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించాలని, ప్రజలందరూ సంతోషకరంగా దీపావళి పండుగను జరుపుకోవాలని ప్రకటనలో ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దీపావళి అని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ దీపావళి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, ఆశలు ఆశయాల సాధన వైపు అందరూ పయనించాలని అభిలషించారు. ప్రజలందరూ జాగ్రత్తలు పాటిస్తూ బాణాసంచా కాల్చాలని ఆయన సూచించారు. దీపావళి పర్వ సందర్భంగా అందరికీ నా తరఫు నుంచి శుభాకాంక్షలు ఇస్తున్నాను. ఈ పర్వ నుంచి మీ ఫ్యామిలీ ఇంకా మంచి జరగాలి, మంచి అందరికీ ఆరోగ్యం ఉండాలి. సో ఈ మెసేజ్ నేను ఈరోజు ఇస్తున్నాను. సో హ్యావ్ ఏ సేఫ్ డే. తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం ఉదయం దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ అర్చకులు, తిరుమల జియంగార్లు, టీటీడీ ఉన్నతాధికారుల సమక్షంలో బంగారు వాకిలి చెంత ఆగమోక్తంగా ఆస్థాన వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో జె శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా దీపావళి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు చెప్పారు. ఈ దీపావళి ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఈవో ఆకాంక్షించారు. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుల్లో ఒకరైన శ్రీ వేణుగోపాల దీక్షితులు మాట్లాడుతూ భక్తులందరికీ శ్రీవారి ఆశీస్సులు అందాలని కోరుతూ దీపావళి ఆస్థానం నిర్వహించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా స్వామివారి మూలమూర్తికి, ఉత్సవమూర్తులకు నూతన పట్టు వస్త్రాలు అలంకరించినట్లు తెలిపారు. అంతకుముందు ఆలయంలో మూల విరాట్టుకు, ఉత్సవమూర్తులకు నూతన పట్టు వస్త్రాలు సమర్పించి రూపాయి హారతి, ప్రత్యేక హారతులను నివేదించారు.
సాయంత్రం స్వామి అమ్మవార్లు సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొని ఆలయ నాలుగుమాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు. ఈ ఆస్థానంలో పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, ప్రధాన అర్చకులు గోవిందరాజ దీక్షితులు, ఆగమ సలహాదారు రామకృష్ణ దీక్షితులు, ముఖ్య అర్చకులు కిరణ్ స్వామి, అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, సివిఎస్ఓ శ్రీధర్, డిప్యూటీ ఈవో లోకనాథం, పేష్కార్ రామకృష్ణ, పారుపత్తేదారు బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. భక్తులందరికీ దీపావళి సందర్భంగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే టీటీడీ ఉద్యోగులందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు శాస్త్రోక్తంగా దీపావళి ఆస్థానం ఆలయంలో నిర్వహించడం జరిగింది. మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా వారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అలాగే హారతి నైవేద్యం సమర్పించడం జరిగింది. ఈరోజు సాయంత్రం స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులందరికీ దర్శనమిస్తారు. ఓం నమో వెంకటేశ్వర. భారతదేశ ఐక్యతకు సమగ్రాభివృద్ధికి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి మరువలేనివని తిరుపతి జిల్లా బీజేపీ సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి పేర్కొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 149వ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తిరుపతి ప్రధాన తపాలా కార్యాలయం వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలను స్మరించుకుంటూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో 597 అడుగుల విగ్రహాన్ని గుజరాత్ రాష్ట్రంలో ఆవిష్కరించారని గుర్తు చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినాన్ని పురస్కరించుకుని జాతీయ సమగ్రత కోసం ఏక్తా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆ మహనీయునికి మనమిచ్చే నివాళులని తెలిపారు. దేశ విభజన తర్వాత రేగిన అల్లర్లను వల్లభాయ్ పటేల్ చాకచక్యంగా అణచివేశారని గుర్తు చేశారు. దేశంలో వివిధ సంస్థానాలను విలీనం చేసిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి, సుబ్రహ్మణ్యం యాదవ్, బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి మల్లారపు రవిప్రసాద్, బీజేపీ నాయకులు సుధాకర్, రామకృష్ణ, వెంకటరత్నం, బీజేపీ యువ మోర్చా నాయకులు వాసు, లక్ష్మయ్య, రాజశేఖర్ రెడ్డి, చెంగల్ రాయలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉక్కు మనిషి భారతదేశపు తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటాన్ని పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన దేశ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ముఖ్యంగా దేశ విభజన అనంతరం జరిగిన అల్లర్లలో అణచివేసేదానికి ఆయన కృషి ఎంతో చేశారు.
ముఖ్యంగా సంస్థానాలు విలీనానికి ఎంతో కృషి చేసి దేశ అభివృద్ధికి పాటుపడారు. ఆయన చేసిన కృషి, దేశ అభివృద్ధికి ఆయన చేసిన సేవలను గుర్తించి మన ఇప్పటి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం 597 అడుగుల విగ్రహాన్ని గుజరాత్ రాష్ట్రం నర్మదా నది తీరంలో ఏర్పాటు చేసి దినోస్ జరుపుకొని ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో మన దేశ అభివృద్ధికి పాటుపడాలి. ముఖ్యంగా ఆయన చేసిన సేవలు, సంస్కరణలు మన దేశ అభివృద్ధికి ఎంతో పాటుపడ్డాయి. ఈరోజు ఆయన జయంతిని జరుపుకొని ప్రతి ఒక్కరూ దేశం మొత్తం ఈరోజు ఐక్యతా దినోత్సవంగా జరుపుకుంటున్న ఆయన జయంతిని. జోహార్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. చిత్తూరులో జనసేన పార్టీ కార్యాలయంలో దీపావళి వేడుకలను ఆ పార్టీ శ్రేణులు అంగరంగ వైభవంగా జరుపుకున్నాయి. ఈ కార్యక్రమానికి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా బాణాసంచా పేలుస్తూ తీపి మిఠాయిలు పరస్పరం పంచుకుని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు దీపావళి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ తాను తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ చిత్తూరులో తనను నమ్మి పనిచేసిన ప్రతి నాయకులు, కార్యకర్తలకు తాను ఎల్లవేళలా అండగా ఉంటానని తెలిపారు. ఎవరూ కూడా అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మంచి నాయకుడని తెలిపారు. జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉన్నారని, సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారని తెలిపారు. ఇంకా ఏవైనా సమస్యలు పరిష్కారం కాని వేళలో తాను కూడా ఎమ్మెల్యేతో మాట్లాడి పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు. అలాగే జేఎంసీ శివ ఆధ్వర్యంలో పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయని, అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అమరావతిని మోదీజీ గారు, చంద్రబాబు గారు అందరూ వచ్చి పూజలు మొదలేస్తాయి. అందరూ ఒప్పుకొని ఆ రోజు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి కూడా సపోర్ట్ చేశాడు. ఆ ప్రభుత్వం ఉన్నంత వరకు కన్స్ట్రక్షన్స్ జరిగాయి. ఒక 30-40%, 50% రెండేళ్లలో. ఈ 5 సంవత్సరాల్లో మొత్తం పాడుపడిపోయినాయి, శిథిలాలైంది. అటువంటిది ఇప్పుడు ఈరోజు 16,000 కోట్లు ఎన్డీఏ సహకారంతో, మోదీ సహకారంతో, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నిధులు తెచ్చి అమరావతిని అభివృద్ధి పరిచేందుకు పరుగులు పట్టిస్తున్నారు. గురుజాల జగన్మోహన్తో చెప్తేనే మేము ఆ రోజు శంకర్ కూడా ప్రపోజల్ పెట్టి ముద్దుకృష్ణ నాయుడు గారు, గోపాలకృష్ణ లేరు, లేకపోయినా వాళ్ళతో చెప్పి సీట్ కట్టించడం జరిగింది. అటువంటి మంచి నాయకుడు, పార్టీ పైన అభిమానం ఉంది. ఖచ్చితంగా కూడా అతను అందరినీ చూసుకుంటాడు. ఏదైనా చిన్న చిన్న చేయకపోతే మేము కూడా మాట్లాడి అతనితో మాట్లాడి ఒప్పించి, మన అందరూ తెలిసిన వాళ్ళే కాబట్టి తెలుగుదేశం పార్టీ కూడా మేము మేమంతా 35 సంవత్సరాలు 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నాను. కాబట్టి మీ యొక్క ఇన్స్పిరేషన్స్తోనే నేను మనకు సీట్ రాలేదు, మనం ఫ్రీ అయిపోదామని కూర్చుంటే జన సైనికులు దానికి కారకులు ఇక్కడ వేయకపోయిన నాయకులు. నువ్వు వైసీపీలో మనకు సీట్ రాలేదు కదా, మన పార్టీ మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు పోరాడుతున్నాడు, మనం అందరం కలిసి చేద్దాం, నువ్వు మాకు ఒక అనుభవశాలిగా ఉండు, నీ ఆలోచన విధానాలు మాకు చెప్పుకొని చిత్తూరు నియోజకవర్గమే కాదు జిల్లా అంతా కూడా మన జన సైనికులు, వీర మహిళలు వచ్చి జనసేన పార్టీలో చేరమని పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు చర్చించుకొని చిత్తూరు శ్రీనివాసులు, జేఎంసీ శ్రీనివాసుల్ని తిరుపతిలో పెడతామనేసి ఒక ఆలోచన వాళ్ళకి ఎలా కలిగిందో, ఆ వెంకటేశ్వర స్వామి ఆలోచన వాళ్ళకి ఎలా ఇచ్చారో నాకైతే నేను కళ్ళలో కూడా ఊహించలేదు. తిరుపతి పోయి కంటెస్ట్ చేస్తానని ఎమ్మెల్యే గారు అనతి కాలంలో తొందరలో జనసేన పార్టీ నియోజకవర్గాల వారిగా బలోపేతం చేయాలని మన ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో ఆయన నాయకత్వంలో ఈ యొక్క కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. నాయకులు, పెద్దలు, మా చిన్నాన్న ఆర్ఎన్ శ్రీనివాస్ గారు ఒక్కొక్క డివిజన్ 2 పంచాయతీ కింద పెట్టి చొప్పున మనం
జనసేన పార్టీని డెవలప్ చేయమని చెప్తే అందరూ కూడా మనం చేర్పించడం కూడా జరిగింది. వారు ఏదేది కూడా ఆ డివిజన్లో ఏదైనా సమస్యలు ఉంటే మన ఎమ్మెల్యే గారు, తిరుపతి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని రావడం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గురిజాల జగన్మోహన్ గారు ఎమ్మెల్యే ఉన్నారు, అదేవిధంగా మన ఎంపీ గారు వాళ్ళ దృష్టి కూడా తీసుకొని పోవాలి. వాళ్ళు చేసి పెడతారు. ఏదైనా ఉండి మీకు ఏదైనా సమస్యలు ఉంటే మా దృష్టి కూడా తీసుకొని వస్తే మన ఎమ్మెల్యే గారు కూడా చెప్పి మనం అన్ని ఆ పనులు కూడా నెరవేర్చుకోవచ్చని కూడా ఈ అందరికీ కూడా తెలియజేసుకుంటూ శ్రీకాళహస్తీశ్వరాలయంలో శ్రీ గురుదక్షిణామూర్తి స్వామి వారికి ప్రత్యేక అభిషేక సేవ వేదోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గురువారం సందర్భంగా గురుదక్షిణామూర్తి స్వామి వారి ప్రత్యేక అభిషేక సేవలో అనేక మంది భక్తులు పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో గురువారం సందర్భంగా గురుదక్షిణామూర్తి ప్రత్యేక అభిషేక సేవ శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ఉప ప్రధానార్చకులు కరుణాకర గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశస్థాపన పూజలు జరిపి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు నిర్వహించారు. వేద మంత్రోచ్చారణల నడుమ అభిషేకాలు చేపట్టారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, స్వర్ణాభరణాలతో దివ్యాలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణహారతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురుదక్షిణామూర్తి స్వామివారి అనుగ్రహం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ కస్తూరి, ఆలయ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఏఈఓ లోకేష్ రెడ్డి, పిఆర్ఓ సుబ్రహ్మణ్యం, ఆలయ అధికారులు పాల్గొన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం ఏక్తా రన్ నిర్వహించారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో ప్రారంభమైన ర్యాలీ జిల్లా ఎస్పీ కార్యాలయం నుండి బాలాజీ కాలనీ కూడలి వరకు సాగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా అధికారులు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఈ సందర్భంగా నివాళులు అర్పించారు. భద్రతను కాపాడడానికి స్వయంగా అంకితమవుతానని, అంతేగాక ఈ సందేశాన్ని తోటి వారందరిలో విస్తరింపజేయడానికి వీలుగా దార్శనికత చర్యల వల్ల లభ్యమైన నా దేశ ఏకీకరణ స్ఫూర్తితో నేను ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను. అంతేగాక నా దేశ అందరికీ నిర్మాణం చేస్తున్నాను. అక్టోబర్ 31వ తారీఖున మనం జాతీయ సమగ్రతా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. జాతీయ హోమ్ మినిస్టర్గా పనిచేస్తూ దేశంలో అనేక సంస్థానాలని ఏకీకరణ చేస్తూ ఈనాడు మనం భారతదేశం అనుకుంటున్న భారతదేశాన్ని ఒక యూనిట్గా, యునైటెడ్ ఇండియాగా తీర్చిదిద్దడంలో ఒక ప్రముఖ పాత్ర పోషించారు. అంతేకాకుండా ఈరోజు ఆల్ ఇండియా సర్వీసెస్ ఉన్నాయి అంటే అది ఆయన యొక్క దార్శనికత, ముందు చూపు. సౌత్ ఇండియాలోనైతేనేమి భారతదేశంలో అనేక రాష్ట్రాలు స్వతంత్రం తర్వాత కూడా స్వాతంత్ర రాష్ట్రాలుగా ఉన్నప్పుడు వాటిని కలిపి ఒక భారతదేశ యూనిటీని ఏర్పాటు చేయడంలో ప్రముఖ పాత్ర పోషించి మనందరికీ భారతీయత, ఒక యూనిటీ భావన ఏర్పాటు చేయడంలో ఆయన అత్యంత ప్రముఖ పాత్ర పోషించినందుకు ప్రతి సంవత్సరం మనం జాతీయ సమగ్రతా దినోత్సవాన్ని జరుపుకుంటూ ఆయన మనకు అందించిన విలువలు, ఆయన భారతదేశానికి ఇచ్చిన ఏకీకరణ భావనని మనం మరొకసారి కులం, మతం, జాతి, ప్రాంతం, జిల్లా, రాష్ట్రం అని కాకుండా మేమంతా భారతీయులం, భారతదేశం కోసం అందరం పోరాడాలి, భారతీయత భావాన్ని పెంపొందించుకోవాలి, చిన్న చిన్న ఇంటర్నల్ సమస్యల్ని మనమే పూర్తిగా పోరాడుకుంటూ వాటిని సరి చేసుకుంటూ
భారతదేశం మీద ఇతరులు ఏమాత్రం మన వైపు చూడకుండా గట్టిగా సమాధానం చెప్పాలనే ఒక ఏకీకరణ భావాన్ని ఏర్పాటు చేయడంలో ఆయన ఎల్లప్పుడూ మన మనసులో ఉంటున్నాడు. అటువంటి గొప్ప వ్యక్తిని మనం ప్రతి సంవత్సరం గుర్తు చేసుకుంటూ మనలో ఏకీకరణ భావాన్ని పెంపొందించుకోవాలని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేసిన విద్యార్థులకు నా సహచర ఉద్యోగులకు అందరికీ మరొకసారి నా ధన్యవాదాలు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా దీపావళి ఆస్థానం. స్వామివారి మూలమూర్తికి ఉత్సవమూర్తులకు నూతన పట్టు వస్త్రాల సమర్పణ, రూపాయి హారతి, ప్రత్యేక హారతుల నివేదన. ఈ దీపావళి ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలి. ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేసిన పలువురు ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు. చిత్తూరు జనసేన పార్టీ కార్యాలయంలో అంగరంగ వైభవంగా దీపావళి వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన తిరుపతి ఎమ్మెల్యే ఆరుని శ్రీనివాసులు. భారతదేశ ఐక్యతకు సమగ్రాభివృద్ధికి ఉక్కు మనిషి చేసిన కృషి మరువలేదు. బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ 149వ జయంతి వేడుక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.